అదానీ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ ఎదుట అదానీని తక్షణమే అరెస్టు చేయాలని, ఆ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలని సిపిఎం నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు జి బేబిరాణి, నగర కమిటీ సభ్యులు కె సత్యరాజులు మాట్లాడుతూ అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్న అదానీని మోడీ ప్రభుత్వం వెనకేసుకురావడం సమంజసంగా లేదని అన్నారు. అదానీ కంపెనీల లాభాలు చేకూర్చేలా, రాష్ట్ర ప్రజలపై విద్యుత్ భారాలు వేసేలా ఒప్పందాలు చేసిన ఉన్నతాధికారులపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లివెల్లి వీరబాబు, మలకా వెంకటరమణ, చంద్రబళ్ల పద్మ, నర్ల ఈశ్వరి, వేడిశెట్టి వెంకటరమణ, టి రాణి, అనపర్తి ఏడుకొండలు, జి భూలక్ష్మి, ఆర్ తలుపులమ్మ, ఆర్ రమేష్, జి శ్రీనివాస్, టి వీరబాబు, వి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకున్న పెట్టుబడులు పెట్టమని అక్రమ పెట్టుబడులు సంపాదించాడు. ఆ పెట్టుబడులు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో 1760 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి లంచాలిచ్చినట్టు, 2260 కోట్లు భారతదేశంలో కొడుకులు అభివృద్ధి పోయింది. దాని మీద ఆరోపణలతో అమెరికా కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంకో సిగ్గుసేటైనటువంటి వ్యవహారం జరుగుతున్నా కానీ నాకేం పట్టదన్నట్టు ఈ దేశ ప్రధాని మోడీ ఆదాని వెనకేసుకొస్తూ ఏమాత్రం కూడా చర్యలను ఖండించినటువంటి పరిస్థితి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పాలక పక్షాలు రెండూ కూడా వ్యాధి కింద పందుకోకుండా ఏదో తేలిగుట్టుండలాగా ఇది మనకు సంబంధం లేని అంశంగా మాట్లాడుతున్నారు. 2019కి ముందు పవన విద్యుత్తుని ఉత్పత్తి చేసి రైతులకి 9 గంటలు ఉచితంగా ఇవ్వడం కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్ణయించారు. అదాని జగన్తో ఒప్పందం చేసుకున్న తర్వాత ఆ ఒప్పందాలు రద్దు చేసి ₹2.29 రూపాయలతో 29 పైసలతో కొనుగోలు చేయడానికి అక్రమ లావాదేవీలతో 1700 కోట్లు ఆ జగన్కి అక్రమ